డిప్లొమసీలో ఒక పాపులర్ కొటేషన్ ఉంది. మీ శత్రువు తప్పు చేస్తున్నప్పుడు వాడిని ఆపడానికి ట్రై చేయకండి అని. సరిగ్గా అలాంటిదే ప్రస్తుతం మన పొరుగుదేశం పాకిస్తాన్ విషయంలో జరుగుతోంది. పాకిస్తాన్ తన అహంకారంతో రెచ్చిపోయి ఆఫ్ఘనిస్తాన్కు అన్ని మార్గాలు మూసేస్తే ఆఫ్ఘనిస్తాన్ తన ముందు మోకరిల్లుతుంది అని పాక్ అనుకుంది. కానీ అది ఆసియాకి బాస్ మరొకరున్నారని మర్చిపోయింది. పాకిస్తాన్ తన బోర్డర్ క్లోజ్ చేయగానే కాబూల్ తన విమాన మార్గాన్ని నేరుగా న్యూఢిల్లీ వైపు మళ్లించింది. తాలిబాన్ భారతదేశానికి వచ్చి మరో బాంబు పేల్చింది. దీని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ యొక్క పెద్ద ఖజానా భారతదేశం చేతికి చిక్కింది. ఆఫ్ఘనిస్తాన్ పేల్చిన ఆ బాంబేమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇస్లామాబాద్ బోర్డర్ క్లోజ్ చేయడంతో తాలిబాన్ రూట్ని మార్చింది. ఢిల్లీలో ఆఫ్ఘన్ విమానం దిగింది. ముందు విదేశాంగ మంత్రి, ఇప్పుడు వాణిజ్య మంత్రి భారత గడ్డపై క్యూలో నిలబడిన ఆఫ్ఘన్ నాయకులు ప్రపంచానికి ఒక పెద్ద సంకేతం ఇచ్చారు. ఈ ఇన్సిడెంట్ బోర్డర్ క్లోజ్ చేసి అహంకారం చూపిస్తున్న పాక్ని భారతదేశం తన ట్రేడ్ ఫెయిర్లో బెత్తరపోయేలా చేసింది. దెబ్బకి పాకిస్తాన్కి $100 మిలియన్ నష్టం జరిగింది. మరియు భారతదేశానికి బిలియన్ల కొద్దీ ఖనిజాలు లభించాయి. అసలు జరిగింది ఏంటంటే, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య గత కొంతకాలంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాకిస్తాన్ తాను ఆఫ్ఘనిస్తాన్కి పెద్దన్ననని, దాన్ని ఎలా కావాలంటే అలా ఆడించవచ్చని గట్టిగా అనుకుంది. అంతేకాక అహంకారంతో పాకిస్తాన్ తన సరిహద్దుల్ని మూసేసింది. వారి ఉద్దేశ్యం ఆఫ్ఘనిస్తాన్ వ్యాపారుల్ని ఇబ్బంది పెట్టడం, వారి పండ్లు మరియు ఎండు పండ్లని సరిహద్దులోనే కొల్లబెట్టడం, తద్వారా కాబూల్ వారి వద్దకు బతిమలాడుతూ వస్తుంది అనేది వారి టార్గెట్. టోలో న్యూస్ నివేదిక ప్రకారం ఈ మూర్ఖత్వం కారణంగా వ్యాపారులకి 100 మిలియన్ల కంటే ఎక్కువ నష్టం జరిగింది. గతంలో కూడా పాకిస్తాన్ ఇలాంటి చర్యల ద్వారా ఆఫ్ఘనిస్తాన్ని లొంగదీసుకోవడానికి ట్రై చేసింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడూ పాకిస్తాన్కి లొంగిపోలేదు. చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడూ స్వాతంత్రాన్ని కోరుకునే దేశం. కానీ పాకిస్తాన్ యొక్క ఈ ఎత్తుగడ దానిపైనే తిరగబడింది. ఆఫ్ఘనిస్తాన్ బతిమలాడకుండా తన ఫోన్ బుక్ తీసి నేరుగా భారతదేశానికి కాల్ చేసింది. దాని రిజల్ట్ మీ ముందుంది. తాలిబాన్ ప్రభుత్వ వాణిజ్య మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీ ఇప్పుడు 5 రోజుల భారత పర్యటనలో ఉన్నారు. ఆలోచించండి, డిప్లొమసీలో ఒక మంత్రి 5 రోజులు ఉండడం అంటే ఏదో సంచలనం జరగబోతోంది అని అర్థం. అజీ యొక్క ఈ పర్యటన పాకిస్తాన్ ఎకానమీ ఐసీయూలో ఉన్న, ప్రపంచం నుంచి భిక్షాటన చేస్తున్న సమయంలో జరుగుతోంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంతో కలిసి కోట్లాది రూపాయల ఒప్పందాలు చేసుకోవడానికి రెడీగా ఉంది. ఇది పాకిస్తాన్ ముఖంపై కొట్టిన బలమైన చెంపదెబ్బ. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియాలో అజీ స్వాగత ఫోటోని పోస్ట్ చేసినప్పుడు ఆ ఫోటో చూసి ఇస్లామాబాద్లోని చాలా మందికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. భారతదేశం స్పష్టమైన సంకేతం ఇచ్చింది. పాలన ఎవరిదైనా సరే, మేము ప్రజలు మరియు వ్యాపారానికి సపోర్టుగా ఉంటాం. పాకిస్తాన్ సరిహద్దులో కుళ్లిపోతున్న ఆఫ్ఘనిస్తాన్ పండ్లకి ఇప్పుడు భారతదేశం యొక్క విశాలమైన మార్కెట్ లభించనుంది. అజీ యొక్క మెయిన్ టార్గెట్ ఇదే. ద్వైపాక్షిక వాణిజ్యం మరియు పెట్టుబడుల్ని ఆ స్థాయికి తీసుకువెళ్లడం ఇక్కడ పాకిస్తాన్ అవసరమే ఉండదు. ఇది భారతదేశం యొక్క ఆ సాఫ్ట్ పవర్. దాని ముందు పాకిస్తాన్ యొక్క అహంకారం మొత్తం పడిపోయింది. అది సరిహద్దును మూసేసి కూర్చుండిపోయింది. కానీ ఇక్కడ ఢిల్లీలో కొత్త బిజినెస్ రూట్స్ ఏర్పడ్డాయి. దీన్నే మన భాషలో పాము చచ్చింది, కర్ర విరగలేదు అని అంటాం. భారతదేశం ఎప్పుడూ ఆఫ్ఘనిస్తాన్కి మౌలిక సదుపాయాల కల్పనలో సహాయం చేసింది. సల్మా డ్యామ్, పార్లమెంట్ భవనం వంటి ప్రాజెక్టులే బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మీకందరికీ ఒక డౌట్ వస్తుంది, చివరికి ఈ హాజీ నూరుద్దీన్ అజీ ఎవరు అని. ఎందుకంటే మనం తాలిబాన్ అనే పదం విన్నప్పుడు మనసులో ఒకే పిక్చర్ వస్తుంది. భుజంపై AK-47 మరియు ముఖంలో కోపం. కానీ అజీ ఈ మొత్తం టీంలో ఒక పెద్ద మినహాయింపు. ఈ వ్యక్తి తుపాకీ బుల్లెట్తో కాదు, క్యాలిక్యులేటర్ భాషతో మాట్లాడతాడు. హాజీ నూరుద్దీన్ అజీ తాలిబాన్ ప్రభుత్వంలోని కొద్దిమంది వ్యక్తుల్లో ఒకరు. వీరి నేపథ్యం మిలిటరీ కాదు, ప్యూర్ బిజినెస్ మెంటాలిటీ. ఇతని స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అతను పంజషీర్ ప్రావిన్స్లోని ఖింజ్ జిల్లాలోని దష్త్-ఏ-రేవాద్ గ్రామంలో జన్మించాడు. పంజషీర్ అనే పేరు గుర్తుకొచ్చిందా? అదే ప్రాంతం. ఇది ఎల్లప్పుడూ తాలిబాన్ వ్యతిరేకతకు కోటగా ఉంది. కానీ అజీ కెపాసిటీని చూడండి. అతను పంజషీర్ నుంచి వచ్చి కూడా నేడు కాబూల్ ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన కుర్చీలో కూర్చున్నాడు. అతను అత్యంత గౌరవనీయమైన మరియు మతపరమైన వ్యాపార కుటుంబం నుంచి వచ్చాడు. అతని తండ్రి అల్హాజ్ గుల్బుద్దీన్ అజీ కూడా ఒక పెద్ద పేరున్న మనిషి. హాజీ నూరుద్దీన్ హిజ్బ్ ఇస్లామీ పార్టీకి చెందినవాడు. దాని నాయకుడు ఒకప్పుడు గుల్బుద్దీన్ హిక్మత్యార్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ పార్టీపై అనేక రకాల ఆంక్షలు మరియు వివాదాలు ఉన్నాయి. అయినప్పటికీ తాలిబాన్ అజీపై నమ్మకం ఉంచింది. ఎందుకంటే దేశాన్ని నడపడానికి కేవలం భావోద్వేగాలు కాదు, మెదడు మరియు డబ్బు కూడా అవసరమని వారికి తెలుసు. మరియు ఆ మైండ్ అజీ వద్ద ఉంది. అతనెప్పుడూ తుపాకీ పట్టుకోలేదు.
అతని జీవితమంతా మధ్య ఆసియా, యుఏఈ మరియు ఆఫ్ఘనిస్తాన్లో మైనింగ్ మరియు ట్రేడింగ్లో గడిచింది. అతను డబ్బు సంపాదించాడు, వ్యాపారం స్థాపించాడు మరియు ఆఫ్ఘన్ శరణార్థ పిల్లల కోసం పాఠశాలలు కూడా నడిపాడు. ఒకటి ఇస్లామిక్ విద్య కోసం మరియు ఒకటి ఆధునిక విద్య కోసం. ఈ విషయం అతను భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నాడని రుజువు చేస్తుంది. సెప్టెంబర్ 2021లో అతన్ని వాణిజ్య మంత్రిగా నియమించినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ ఈరోజు అదే నిర్ణయం సరైందని అందరూ అనుకుంటున్న పరిస్థితి. పాకిస్తాన్తో ఉద్రిక్తతల మధ్య అజీ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ ఆఫ్ఘనిస్తాన్ కోసం కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్న వ్యక్తి. అతనికి ఒక మతతత్వవాదిగా కాదు, ఒక తెలివైన బిజినెస్ మ్యాన్ అనే పేరుంది. మరియు అందుకే భారతదేశం వంటి దేశం కూడా అతనితో డిస్కస్ చేయడానికి ఒప్పుకుంది. పాకిస్తాన్కు అతిపెద్ద ముప్పు ఈ ప్రతిష్ఠే. ఎందుకంటే ప్రపంచం తుపాకులకి భయపడుతుంది, కానీ వ్యాపారాన్ని స్వాగతిస్తుంది. ఇప్పుడు ఈ పర్యటన యొక్క అసలు ఉద్దేశానికి వద్దాం. అక్టోబర్లో ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారతదేశానికి వచ్చినప్పుడు ఖనిజ, ఇంధన మరియు మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడుల కోసం ఒక బిగ్ స్టెప్ పడింది. మరియు ఇప్పుడు అజీ ఆ పునాదిపై భవనాన్ని నిర్మించడానికి వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ భూమి కింద ట్రిలియన్ల డాలర్లు, బిలియన్ల కొద్దీ అరుదైన భూమి ఖనిజాలు, లిథియం మరియు విలువైన రాళ్లు దాగున్నాయని మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. ఈరోజు లిథియం ధర బంగారం కంటే తక్కువ కాదు, ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి ఎలక్ట్రిక్ వాహనం యొక్క బ్యాటరీ దాంతోనే తయారవుతుంది. చైనా రాబందులా ఈ గనులపై కన్నేసి ఉంది, కానీ భారతదేశం ఎంట్రీ మొత్తం గేమ్ని మార్చేసింది. అజీ పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్య కమిటీ ఏర్పాటు గురించి ప్రధానంగా చర్చించారు. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య వ్యాపారం కోసం ఒక డైరెక్ట్ హాట్లైన్ ఉంటుంది. మధ్యవర్తిగా లాభాలు పొందుతున్న పాకిస్తాన్ని పూర్తిగా పక్కన పెట్టబడుతుంది. భారతదేశం కాబూల్లోని తన టెక్నికల్ మిషన్ని ఇప్పుడు పూర్తి రాయబార కార్యాలయం స్థాయికి పెంచింది. అయినప్పటికీ అధికారిక గుర్తింపు మాత్రం ఇంకా ఇవ్వలేదు. కానీ ఒక రాయబార కార్యాలయం చేసే అన్ని పనులు జరుగుతున్నాయి. ఇది దౌత్య నీతి యొక్క ఆ మాస్టర్ స్ట్రోక్. అంటే పని అవుతుంది మరియు ప్రపంచానికి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఉండదు. అజీ నాయకత్వంలో ఆఫ్ఘన్ ప్రతినిధి బృందం ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ IITF 2025లో పాల్గొనడం కేవలం ఒక మామూలు విషయం కాదు. అక్కడ తను భారతీయ వ్యాపారులు, పెట్టుబడిదారులు మరియు పెద్ద కంపెనీల యజమానులతో సమావేశమయ్యాడు. చాబహార్ పోర్టు ద్వారా వ్యాపారాన్ని పెంచడానికి భారతదేశాన్ని ఆహ్వానిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ తన రహదారుల్ని మూసేస్తే ఏంటి? ఆల్టర్నేట్గా భారతదేశం సముద్ర మార్గాన్ని ఇప్పటికే సిద్ధం చేసుకుంది. అజీ భారతీయ కంపెనీలు కాబూల్లో ఫ్యాక్టరీల్ని స్థాపించాలని కోరుకున్నాడు. అక్కడి ఖనిజాలను వెలికితీసి ఆఫ్ఘనిస్తాన్ యొక్క మునిగిపోతున్న ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాడు. మరి ఇలా చేస్తే భారతదేశానికి ఏం లాభం? అలా చేస్తే భారతదేశానికి మిడిల్ ఈస్ట్కు బలమైన వ్యూహాత్మక పట్టు లభిస్తుంది. పాకిస్తాన్కి ఇది డబుల్ అటాక్. ఒకవైపు దాని సరిహద్దులో ఆఫ్ఘన్ సైనికులు విరుచుకుపడుతున్నారు, మరియు మరోవైపు ఢిల్లీలో ఆఫ్ఘన్ మంత్రులు టీ తాగుతూ తాపీగా అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. అజీ బ్యాక్గ్రౌండ్, అతని అవగాహన మరియు భారతదేశం యొక్క విజన్, ఈ మూడు కలిసి ఒక కాక్టైల్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇది పాకిస్తాన్కు అస్సలు జీర్ణం కావడం లేదు. గత 2 నెలల్లో 2 పెద్ద మంత్రులు భారతదేశానికి రావడం యాదృచ్ఛికం కాదు. ఇది ఒక ఆలోచనాత్మక వ్యూహం. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ దాని ఫ్రెండ్ కాదని ఇప్పటికే అర్థం చేసుకుంది. అది దాన్ని కేవలం ఉపయోగించుకోవడం మాత్రమే తెలుసు. అయితే భారతదేశం ఇప్పటికే అక్కడ బ్రిడ్జిలు నిర్మించింది, పార్లమెంట్ నిర్మించింది మరియు పాఠశాలలు నిర్మించింది. అజీ వంటి వ్యాపార నాయకులకి లాభం ఎందులో ఉందో తెలుసు, జిహాద్ నినాదాల్లోనా లేదా వ్యాపార వాగ్దానాల్లోనా అనేది. కాబట్టి విషయం ఇక్కడ అద్దంలా క్లియర్గా ఉంది. 2025 సంవత్సరం భారతదేశ దౌత్య నీతికి స్వర్ణయుగంగా నిరూపించబడుతోంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ హుక్కా పానీని మూసేసి దాన్ని మోకాళ్లపైకి తీసుకొస్తుందని అనుకుంది. కానీ భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ కోసం మొత్తం సముద్ర మార్గాల్ని తెరిచింది. హాజీ నూరుద్దీన్ అజీ యొక్క ఈ పర్యటన కేవలం ఒక వార్త కాదు, రానున్న రోజుల్లో ఒక గ్లోబల్ చేంజ్ అవనుంది. ఒకవైపు పాకిస్తాన్ ఒంటరి అవుతుండగా భారతదేశం గ్లోబల్ సౌత్ లీడర్గా ఎమర్జ్ అవుతున్న పరిస్థితి ఉంది. భారతదేశం మాకు స్నేహాన్ని కూడా నిలబెట్టుకోవడం తెలుసు మరియు అవకాశం వచ్చినప్పుడు బంతిని బాదడం కూడా తెలుసు అని చెప్పకనే చెప్పింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి కలిగించిన $100 మిలియన్ నష్టాన్ని భారతదేశం దానికంటే 10 రెట్లు ఎక్కువ వ్యాపారం చేసి ఆ నష్టాన్ని పూడ్చుతుంది. ఇదే కొత్త భారతదేశం యొక్క పవర్. అది విడగొట్టదు, కానీ కలుపుతుంది, కానీ తన కండిషన్స్ పైనే. ఈ స్టోరీపై మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ధన్యవాదాలు.